నగల కోసం వృద్ధురాలని చంపిన పక్కింటోళ్ళట. ఆమె మెడ మీద ఉన్న బంగారం కోసం అట వెంకటమ్మని చంపిరట. ఎవడు మన చంపింది? పక్కింటోళ్ళే అట పాపం. దావత్కు వెళ్దామని నమ్మించిరట. తీసుకెళ్లిన దంపతులట. ఇద్దరు భార్యాభర్తలు కలిసి పెద్ద మనిషి ఖాళీగా ఉన్న ఒక్కదానమే ఉన్నావు, దావత్కు తీసుకుపోదాం, దావత్కు తీసుకుపోయారట. దావత్ తీసుకుపోయి చంపేసిరట. మరో వ్యక్తి సహాయంతో గొంతుకు చున్నీ బిగించి హత్య చేశారు. అడవిలోనే పెట్రోల్ పోసి తగలబెట్టి ఏమీ ఎరగనట్టు తిరిగి ఇంటికి వచ్చిరట. వికారాబాద్ జిల్లా బంగడి వెలికిచెర్లలో దారుణ ఘటన. అందుకే ఈ బంగారం వేసుకొని తిరగొద్దు దయచేసి. మీరు రోల్డ్ గోల్డ్ వేసుకున్నది బంగారమే అనుకునే కాడికి వచ్చింది అలా వాతావరణం. ఈ బంగారం వేసుకొని నాకేముంది కానీ అందరికి చూపించారు అనుకోండి, ఇగో ఆగం ఆగం అవుతుంది. ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు ఎవరిని ఆపుతట్టున్నాం ఇప్పుడు? ఇగో చంపిన వాళ్ళు ఇక్కడ పెట్టిరు కదా భార్యాభర్తలు, అందులో ఇంకో వాళ్ళు మళ్ళీ ఇంకొకటి సహాయం తీసుకున్నారట. నగల కోసం పక్కింటి భార్యాభర్తలు ఒక వృద్ధురాలని చంపేసిరట. దావత్కు రావాలి అని నమ్మించి తీసుకెళ్లి మరో వ్యక్తి సహాయంతో గొంతుకు చున్నీ బిగించి చంపేసి సమీపంలోని అడవిలో పెట్రోల్ పోసి తగలబెట్టిరు. కొద్ది రోజులుగా తన తల్లి కనిపించట్లేదని కూతురు కంప్లైంట్ చేస్తే పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడ్డది. వికారాబాద్ జిల్లా పరిగి సిఐ ఆఫీసులో డిఎస్పీ శ్రీనివాస్ బుధవారం వివరాలు వెల్లడించారు. కులకచర్ల మండలంలోని బండి వెలికిచెర్ల గ్రామానికి చెందిన చిపిరి మంజుల, చిపిరి భీమయ్య భార్యాభర్తలు. కోడిగంటి అరుణ్ కుమార్ వీరికి బంధువు. వీరి ఇంటి పక్కనే కొత్తబావి వెంకటమ్మ ఉంటున్నది. ఈమెకు భర్త చనిపోయిండు. ఒక్క కూతురు ఉన్నది. కొన్నేళ్ల కింద గండేడి మండలం పగిడియాల్ గ్రామానికి చెందిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసింది. ఎవరిని? కూతురిని. అప్పటి నుంచి ఇంట్లో ఒంటరిగా ఉంటుంది ఆ తల్లి. అయితే వెంకటమ్మ దగ్గర కొంత బంగారం ఉందట. అప్పుడప్పుడు ఫంక్షన్లకు వేసుకొని వెళ్ళి వస్తూ ఉంటుందట. బంగారానికి ధర పెరుగుతుండడంతో మంజుల, భీమయ్యలకు దుర్బుద్ధి పుట్టింది. వెంకటమ్మను చంపేసి బంగారం తీసుకోవాలని ప్లాన్ చేసిరట. ఈ విషయాన్ని వాడు ఎవడైతున్నాడో వాడు అవతల వాడి పేరేం బీరప్ప, ఆ బీరప్పకి చెప్పిరట. ఇక ఏం చేసిరు ప్లాను? కులకచర్ల మండల పరిధిలోని తిరుమలాపూర్లో దావత్కు వెళ్దామని ఏప్రిల్ 4వ తేదీన వెంకటమ్మకి చెప్పిరట. దీంతో వెంకటమ్మ మంచిగా బంగారు నగలను వేసుకొని వారి ఇంటికి పోయిందట. ముందు కులకచర్లలోని ఒక కళ్ళు దుకాణంలో మద్యం దాగిచ్చిరట. కాంపౌండ్ కళ్ళు ఉంటుంది కదా, కళ్ళు దాపిచ్చిరు. తర్వాత సమీపంలోని అటవీ ప్రాంతం దగ్గరలోనే దావత్ ఉందని తీసుకుపోయిరట. అడవిలోకి తీసుకెళ్లి చున్నీతో గొంతు నులిమి చంపేసిరు. తర్వాత ఆమె మెడలోని నాను, కమ్మలు, గుండ్లు, కాళ్ళ కడియాలు, పట్టగొలుసులు, 2 సెల్ ఫోన్లు తీసుకున్నారట. డెడ్ బాడీని ఎవరూ గుర్తుపట్టకుండా రాళ్ల మధ్య వేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆభరణాలను, సెల్ ఫోన్లను కామునిపల్లిలో దాచేశారు. ఏమీ తెలియనట్టు ఇంటికి వెళ్ళిపోయారు. తల్లికి ఫోన్ చేస్తే కలవకపోవడంతో ఏప్రిల్ 5వ తేదీన వెంకటమ్మ బిడ్డ బాపనిపల్లి లక్ష్మి పోలీసులకు కంప్లైంట్ చేసింది. విచారణలో పక్కింటి వారే నిందితులు అని తేలింది. మృతదేహం పూర్తిగా కాలిపోగా చిన్న చీరముక్క ద్వారా వెంకటమ్మను ఆమె బిడ్డ గుర్తించింది. ముగ్గురిని అరెస్ట్ చేసి బంగారు ఆభరణాలు రికవరీ చేశారు. కేసు ఛేదించిన కులకచర్ల ఎస్ఐ రమేష్ కుమార్ను అభినందించారు. ఏం కథ చూడు ఎట్లుందో. ఇంటి పక్కున్న వాళ్ళని కూడా వదులుతలేరంట. ఇక పోనీ ఆమె మీద ఏమున్నది? ఓ చిన్న చైన్ ఉన్నది, కాళ్ళ కడియాలు, పట్టగొలుసులు, గుండ్లు, అంత కలిపితే ఎంత అవుతుంది? ఒక 2-3 తులాలు ఏమవుతుందో అంత కలిపితే. ఇప్పుడు ఏమైంది? ఆ కేసు ప్రూవ్ అవుతుంది. శిక్ష పడడం ఖాయం.